Hi everyone, this is Usha, chemistry faculty. So last videos మనం డిస్కస్ చేసుకున్నామమ్మా షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. సో షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్ ను బేస్ చేసుకుని మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా అడుగుతాడో నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి ఫాలో అవ్వండి. సో మనం ఆబ్జెక్టివ్ బిట్స్ కి వెళ్ళే ముందు ఒక స్మాల్ టాపిక్ ఉంది. ఆ టాపిక్ డిస్కస్ చేసి మనం ఆబ్జెక్టివ్ బిట్స్ కి వెళ్ళిపోదాం చూడండి. ఓకేనమ్మా, ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ వీ నో దట్ this is the nucleus. Nucleus means center of the atom. The electron in an atom revolve around the nucleus in circular path. So that is called orbital shell అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయమ్మా ఒకసారి అబ్జర్వ్ చేయండి. How many shells are present here? 4 shells. 1, 2, 3, 4. ఈ 4 shells. వీటికి ఈ 4 షెల్స్ ని బేస్ చేసుకుని మనకు ఒక చిన్న టాపిక్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ 4 షెల్స్ లో లాస్ట్ షెల్ ఏదరా? ఫోర్త్ షెల్ కదమ్మా. మీరు సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఎక్స్ కింద మనం రిప్రజెంట్ చేసుకున్నాం అనుకో, లాస్ట్ షెల్ ని ఎక్స్ అని మనం మెన్షన్ చేసుకున్నాం అనుకో. సో ఎక్స్ ని ఏమని చెప్తామంటే ఈ అవుటర్ మోస్ట్ షెల్ అంటే లాస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ అల్టిమేట్ షెల్ అంటాం. ఏ షెల్ అమ్మా? అల్టిమేట్ షెల్. లాస్ట్ షెల్ నెంబర్, లాస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ అల్టిమేట్ షెల్. అంటే ఇక్కడ అల్టిమేట్ షెల్ ఎవరు? ఎక్స్ కింద మనం రిప్రజెంట్ చేసుకున్నాం అనుకో. ఓకే, ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ అంటే దీని ముందు ఉన్నది. ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ ఏమవుద్ది? x-1 అనుకోండి. x-1 అనుకోండి. ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ ఏమవుతుందంటే పెనల్టిమేట్ షెల్ అవుతుంది. ఏ షెల్ అమ్మా? పెనల్టిమేట్ షెల్. పెనల్టిమేట్ షెల్ ఏమని చెప్పాను నేను? x-1 కింద మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ది జస్ట్ బిఫోర్ పెనల్టిమేట్ షెల్ అంటే పెనల్టిమేట్ షెల్ కన్నా ముందున్న షెల్ ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అన్నాం. ఏ షెల్ అమ్మా? యాంటీ పెనల్టిమేట్ షెల్. సో యాంటీ పెనల్టిమేట్ షెల్ ని ఎలా మెన్షన్ చేయొచ్చు? x-2 కింద రిప్రజెంట్ చేయొచ్చు. అంటే దీన్ని మనం x-2 కింద మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 షెల్స్ ఉన్నాయనుకో, 3 షెల్సే ఉన్నాయనుకో. 1, 2, 3 షెల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ షెల్, దిస్ ఈజ్ సెకండ్ షెల్, దిస్ ఈజ్ థర్డ్ షెల్. విచ్ ఈజ్ లాస్ట్ షెల్? థర్డ్ షెల్ ఈజ్ ద లాస్ట్ షెల్. అంటే థర్డ్ షెల్ ఏమవుద్ది? అల్టిమేట్ షెల్ అవుతుంది. ఓకేనా? ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ ఎవరు? పెనల్టిమేట్ షెల్. సో ఇక్కడ x వాల్యూ 3 అయింది. మరి పెనల్టిమేట్ షెల్ అంటే ఫార్ములా ఏంటి? x-1 అంటే 2. అంటే ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ ఈజ్ కాల్డ్ పెనల్టిమేట్ షెల్. సో పెనల్టిమేట్ షెల్ నెంబర్ ఎంతమ్మా? 2. నెక్స్ట్ x-2 అంటే యాంటీ పెనల్టిమేట్ షెల్ చూడండి. అంటే ది జస్ట్ బిఫోర్ అల్టిమేట్ షెల్ పెనల్టిమేట్ షెల్ ఈజ్ కాల్డ్ యాంటీ పెనల్టిమేట్ షెల్. ఇక్కడ యాంటీ పెనల్టిమేట్ షెల్ ఎవరు? 1. ఎలా అయింది? x వాల్యూ ఎంతమ్మా? 3. 3 - 2 = 1. అర్థమైందా? ఇలా ఈ చిన్న టాపిక్ ని బేస్ చేసుకుని కూడా మనకి డిఫరెంట్ బిట్స్ అడుగుతాడు. ఓకేనా? సమ్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు అనుకో. నైట్రోజన్ అనే ఎలిమెంట్ ఉంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2, 2s2, 2p5. ఇది మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టాపిక్ అయిన తర్వాత చెప్పడం బెస్ట్. ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియలేని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఒక వేలో వెళ్తున్నాను కాబట్టి సో అలా మనం ఆ లింకప్ లోనే మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇది నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ షెల్ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ గా వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ షెల్స్, సబ్ షెల్స్ టాపిక్ అయింది కానీ ఆ టాపిక్ ని బేస్ చేసుకుని ఒకసారి క్లియర్ గా చూడండి. ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 2 షెల్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, s ఆర్బిటాల్, p ఆర్బిటాల్. ఈ రెండు 2s2p. ఇది సెకండ్ షెల్ అవుతుంది. ఎందుకు? ఆర్బిటాల్ బిఫోర్ నెంబర్ ఈ షెల్ నెంబర్. 2s2p బోత్ ఆర్ సెకండ్ షెల్ అవుతుంది. మరి 1s ఏమవుద్ది? ఫస్ట్ షెల్ అవుతుంది. అంటే నైట్రోజన్ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 2 షెల్సే ఉన్నాయి. అంటే నైట్రోజన్
only 2 shells present. Second shell, how many electrons? 2 plus 5, 7 electrons. First shell, how many electrons? 2. Power lo unnai electrons kada represent chesukovali. Ante ikkada second shell ఎన్ని electrons unnai? 2 plus 5, 7. First shell 2. ఇప్పుడు చెప్పండి, నైట్రోజన్ కి ఎన్ని షెల్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 2 షెల్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ లార్జ్ షెల్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ షెల్, అంటే అల్టిమేట్ షెల్. అల్టిమేట్ షెల్ అనదర్ నేమ్ ఈజ్ వ్యాలెన్సీ షెల్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అల్టిమేట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని నైట్రోజన్ కి? 7. మరి పెనల్టిమేట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. యాంటీ పెనల్టిమేట్ షెల్ అసలు లేనే లేదు, దీనికి ఓన్లీ 2 షెల్స్ ఉన్నాయి కాబట్టి యాంటీ పెనల్టిమేట్ షెల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనమ్మా? అలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం ఈ టాపిక్ని బేస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్, ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ అల్టిమేట్ షెల్, పెనల్టిమేట్ షెల్, యాంటీ పెనల్టిమేట్ షెల్ బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. నన్ను ఒక్కసారి బిట్ చూడండి. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు. ఏమడిగాడమ్మా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు. దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ 4f సబ్ షెల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ కంప్లీట్ షెల్ అడగలే, మీకు ఫార్ములాస్ చెప్పాను కదా షార్ట్ కట్. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ప్రెసెంట్ ఇన్ ద n షెల్ ఫార్ములా స్మాల్ n. Okay, the number of orbitals present in the n shell formula n square. The number of electrons present in the n shell formula 2n square అని మనం ఫార్ములాస్ బేస్ చేసుకుని చెప్పు. సో ఇక్కడ మనకి పర్టికులర్ షెల్ అడగాలి. ఎందులో అడిగాడు? ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ 4f సబ్ షెల్ అన్నాడు. 4f సబ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ అవుతాయి అని చెప్పాడు. మీకు ఈ బిట్ చూసిన వెంటనే మీకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చా. ఏంటది? మనకి ఎన్ని ఉన్నాయమ్మా? ఎస్, పి, డి, ఎఫ్ ఉన్నాయి. ఓకేనా? ఎస్ ఓన్లీ 1 type of orbital, పి 3 types of orbitals, డి 5 types of orbitals, F 7 types of orbitals. Okay na? Ivi orbitals. Each orbital occupied how many electrons are known? 2 electrons. And S capacity 2, P capacity 6, D capacity 10, F capacity 14. Okay na? Ivi electrons. ఇప్పుడు ఒక్కసారి చూడండి, పర్టికులర్గా షెల్ని అడగలే, 4f సబ్ షెల్ అడిగాడు. ఇగో చూడండి, ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ 4f సబ్ షెల్ అన్నాడు. మీరు ఒకటే గుర్తుంచుకున్నానా? ఎస్ ఆర్బిటల్ ఇన్ ఎనీ షెల్. ఎగ్జాంపుల్ 1so 2so 3so 4s ఏ సెల్ అయినా. ఓకేనా? ఎస్ ఆర్బిటల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ అమ్మా. Okay, next p orbital also in any shell, p orbital occupied only 6 electrons. D orbital also any shell 10 electrons present, and f orbital 14 electrons present. Meeru s antene 2 electrons, p 6 electrons, d 10 electrons, f 14 electrons. ఇప్పుడు వాడు ఏం అడిగాడు క్వశ్చన్ లో? ది మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ 4f సబ్ షెల్ అన్నాడు. 4f, f అంటే మీకు ఒకటే గుర్తుకొచ్చారు. f ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 14 అన్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగారు కాబట్టి 14 ఈజ్ ద ఆన్సర్. ఏది పెడితే 4f. ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ని నేను ఎలా అడుగుతాను చూడాలి. The maximum number of electrons that can be accommodated in a 3s sub shell అన్నాడు. 3s అంటే అక్కడ ఏమడిగాడు? ఎస్ అడిగాడు. ఎస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 2. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? 2 రైట్ అవుతుంది. ఓకే, సేమ్ ఇదే వీటిని 3s ప్లేస్లో 4p పెట్టాను. 4p. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ 4p సబ్ షెల్. 4p అంటే p అంటే ఎన్ని వస్తాయి? 6. అప్పుడు 6 ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే వీటిని 5d పెట్టా.
5d. అప్పుడు d ఆర్బిటల్ కెపాసిటీ ఎంతమ్మా 10 ఎలక్ట్రాన్స్. మీరు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, మీకు ఎలక్ట్రాన్స్ అనేటప్పటికి s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, p ఆర్బిటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, d ఆర్బిటల్స్ 10, f ఆర్బిటల్ 14. ఏ షెల్ అయినా తీసుకో. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారో తెలుసా, 5d అనుకో 5 × 10 అంటే 50 ఎలక్ట్రాన్స్ అంటాడు. రాంగ్. ఇది జస్ట్ షెల్ నెంబర్, అంటే ఈ ఆర్బిటల్ ఏ షెల్లో రిప్రజెంట్ అయ్యిందో చెప్తుంది అంతే. జస్ట్ షెల్ నెంబర్ ఇది. ఓకే, సో ఎనీ షెల్ s ఆర్బిటల్ కెపాసిటీ ఓన్లీ 2, p ఆర్బిటల్స్ కెపాసిటీ 6, d ఆర్బిటల్స్ 10, f ఆర్బిటల్ 14. చూడండి, ఒక బిట్ నుంచి ఎన్ని బిట్స్ మనం చేసాం, క్యాలిక్యులేట్ చేసాం, 4 బిట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం ఒక బిట్ నుంచి 4 బిట్స్ మనం నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా. ఓకే, ఇప్పుడు సెకండ్ బిట్ చూడండి నాన్న. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ ఎం షెల్ అన్నాడు. వెంటనే మీకు ఒకటి గుర్తు రావాల్సింది, ఫస్ట్ షెల్ ఫార్ములా చెప్పాను కదా, షార్ట్ కట్ ఫార్ములా. షెల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ క్యాపిటల్ ఎం అన్నాడు. మనకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ చెప్పాను మీకు. ఏంటది? కే ఎల్ ఎం ఎన్. కే అంటే ఫస్ట్ షెల్, ఎల్ సెకండ్ షెల్, ఎం థర్డ్ షెల్, ఎన్ ఫోర్త్ షెల్ అని చెప్పుకున్నావుగా. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ ఎం షెల్ అన్నాడు. ఎం షెల్ అంటే ఏంటి? థర్డ్ షెల్. థర్డ్ షెల్ అంటే ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఫార్ములా. ఓకే, షెల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్. అంటే థర్డ్ షెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయమ్మా? 3 సబ్ షెల్స్ ఉంటాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ ఎం ప్లేస్లో నేను కే యాక్షన్ చేస్తాను. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది చూడండి. ది నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ కే షెల్. కే షెల్ అంటే ఎవరు? ఫస్ట్ షెల్. ఫస్ట్ షెల్ అంటే ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 1 సబ్ షెల్. సో ఆన్సర్ ఏ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కే ప్లేస్లో ఎల్ యాక్షన్ చేసుకోండి. ఎల్ అంటే ఎల్ వాల్యూ ఎంతమ్మా? ఎల్ అంటే సెకండ్ షెల్. అంటే ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 2 సబ్ షెల్స్ ఉంటాయి. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ ప్లేస్లో ఎన్ యాక్షన్ చేస్తుంది. క్యాపిటల్ ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎంతమ్మా? 4. 4 మీన్స్ హౌ మెనీ సబ్ షెల్స్? 4 సబ్ షెల్స్. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందమ్మా. దీన్ని వేస్ట్ చేసుకుని మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు షెల్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఓకే, ఒకసారి బిట్ ఎలా కూడా అడుగుతాడు చూడండి. ఒకసారి చూడండి నాన్న. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు. ఎక్కడ? ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ నైట్రోజన్ అన్నాడు. అంటే పర్టికులర్ ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్లో షెల్ వైజ్ అడుగుతాడు. ఓకే, ఒకసారి ఫస్ట్ నైట్రోజన్ చూడండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఆల్రెడీ మీకు ఆర్డర్ నేను షార్ట్ కట్ చెప్పాను కదమ్మా. ఐ హీలి బెబో కార్నే అంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. ఓకేనా. షెల్ డివిజన్ వచ్చింది కదా. ఫస్ట్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్. అంటే రిమైనింగ్ ఏమున్నాయి? 5 ఉన్నాయి. అంటే సెకండ్ షెల్ 5 ఎలక్ట్రాన్స్. అంటే నైట్రోజన్ ఫస్ట్ షెల్ 2, సెకండ్ షెల్ 5 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ షెల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫస్ట్ షెల్ రిప్రజెంటెడ్ బై కే అంటే K2. సెకండ్ షెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్. ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అటామిక్ నెంబర్ వేసుకోండి. తర్వాత షెల్ వైజ్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ షెల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 5 ఎలక్ట్రాన్స్. ఈ రెండు యాడ్ చేస్తే అటామిక్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 2 + 5 = 7. ఫస్ట్ షెల్ రిప్రజెంటేషన్ ఏంటి? క్యాపిటల్ కే. సెకండ్ షెల్ రిప్రజెంటేషన్ ఏంటి? క్యాపిటల్ ఎల్. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూడండి. అంటే నైట్రోజన్లో ఫస్ట్ షెల్ కంటెంట్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ నైట్రోజన్. మరి ఎల్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగడా చూడండి. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎల్ షెల్ ఆఫ్ నైట్రోజన్. అంటే ఎల్ షెల్ ఆఫ్ నైట్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 5 ఎలక్ట్రాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందారా? ఇలా షెల్ వైజ్ అడుగుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్ని ఎల్ ప్లేస్లో కే మెన్షన్ చేస్తాడు. కే సేమ్ ఇదే క్వశ్చన్. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద కే షెల్ ఆఫ్ నైట్రోజన్ అన్నాడు. కే షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో? 2.
అప్పుడు ఏమవుద్ది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నైట్రోజన్కి 2 షెల్సే ఉన్నాయి, అందుకనే కే షెల్ అడుగుతాను, ఎల్ షెల్ అడుగుతాను. ఒకవేళ ఇన్కేస్ ఎం షెల్ అడిగాడు అనుకో, సేమ్ ఇదే బిట్ని ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎం షెల్ ఆఫ్ నైట్రోజన్ అన్నాడు అనుకో, అసలు ఎం షెల్లే లేదు నైట్రోజన్కి, అప్పుడు ఏమవుద్ది 0 అవుతుంది. ఓకేమ్మా. ఇలా మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ మనల్ని అడుగుతాడు. ఓకేనమ్మా. ఇంకా మరిన్ని బిట్స్ కోసం నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.